ఇవాళ మన 2 తెలుగు రాష్ట్రాలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్ల జోరు నడిచిందుల్లా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల ఏటాలకు మస్తుగా ప్రయత్నాలు పైరవీలు చేసిర్రు లీడర్లు. మరి అటు ఏపీలా ఇటు మన తెలంగాణలో ఎవరెవరు ఎమ్మెల్సీ ఎలక్షన్ల నామినేషన్లు వేసిర్రు, ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసిర్రు, మరి ఆ ముచ్చటేందో పురా గడుచుకోవాలి కదా. చలో మరి పేదం పాటు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా జనసేనకేంచి మొన్ననే నామినేషన్ వేసిండు నాగబాబు సారు. ఇక ఇయాల తతిమ్మ 4 నామినేషన్లు వేసిండ్రు. సైకిల్ పార్టీకేంచి బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు నామినేషన్ ఎత్తే పువ్వు పార్టీకేంచి సోము వీర్రాజు సారు నామినేషన్ వేసిండు. పొత్తులున్న జనసేనకు పువ్వు పార్టీకి ఒక్కొక్క సీట్ ఇచ్చి సొంత పార్టీకి 3 సీట్లు ఇచ్చుకున్న బాబు సారుకు పిఠాపురం వర్మసార్ ఎందుకు యాదికి రాలేదో తెలుస్తలేదు. పొత్తు ధర్మం కోసం బాబు సారుకు ఇల్విచ్చి పవన్ సార్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మను బాబు సారు ఎలక్షన్లప్పటికేంచి అస్సలే పట్టించుకుంటలేడు. ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఇయ్యకుండా ఇట్లా మోసం చేసుడు చాలా తప్పు అని ఏపీలో మాటలు షురు అయినాయి. నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు. అన్నైన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ. మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపునే కదా ఇచ్చారు. ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో? నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతు పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు. బుద్ధుందా వర్మ? వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. ఎలక్షన్లు అన్నప్పుడు ఇబ్బందులు తప్పకుంటుంటాయి అనుకుంటా టికెట్ ఇయ్యకపోయినా కూడా బాబు సార్ మీద పాయిరం గురిపించిండు వర్మ సారు. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకి బోల్డ్ భవిష్యత్తు ఉంది. అంచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని. తిట్టిందని అమ్మను, కొట్టిండని నాన్నను ఇడిచిపెట్టిపోతామా? గట్లనే టికెట్ ఇయ్యలేదని బాబు సార్ని ఇడిచిపెట్టి కూడా ఎటు పోను అన్నట్టే ఉన్నాయి వర్మ సార్ మాటలు. ఇక పార్టీ కోసం ఎప్పటికి పనిచేస్తా అని అంటున్న ఈ వర్మ సార్ను ఓసారి పిలిపించుకోనన్నా మాట్లాడలేదంటే వెనక పొంటి ఏందో ఉన్నది. పవన్ సార్ గిట్లేమన్నా రాజకీయం చేస్తున్నాడా ఏంది అని చాలా మంది ముచ్చట్ల మీద ఇగో గిట్ల మాట్లాడిండు మంత్రి నాదెండ్ల మనోహర్ సారు. పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. అవసరమైతే పవన్ సార్ ఆయన సీట్నే త్యాగం చేస్తాడు తప్పితే ఇంకొకరిని దొక్కడంటున్నాడు నాదెండ్ల సారు. అవు గది కూడా నిజమే. ఇక ఏపీలో ఎమ్మెల్సీ కథ గిట్లుంటే తెలంగాణలో మంచి జోరు మీదైంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ కార్యం. 5 జాగలల్లో షేయి పార్టీ ఒక్కటి సిపిఐకి ఇచ్చింది. సిపిఐకేంచి నెల్లికంటి సత్యమన్న, షేయి పార్టీకేంచి అద్దంకి దయాకరన్న, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతక్క, కారు పార్టీకేంచి దాసోజు శ్రవణన్న నామినేషన్ వేసిండ్రు. షేయి పార్టీల నామినేషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో పాటు మంత్రులు కూడా పోయిండ్రు. ఇక కారు పార్టీ దాసోజు శ్రవణన్న నామినేషన్ కోసం కేటీఆర్ అన్న, హరీష్ రావు సార్తో పాటు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పోయిండ్రు. ఎప్పటికేంచో ఉద్యమంకేంచి ఉన్న దాసోజు శ్రవణన్నకు గిన్నాళ్ళకచ్చింది చట్టసభలకు పోయే అవకాశం. ఇక అట్లనే షేయి పార్టీలో ఏ పదవి ముచ్చటచ్చినా అందరికంటే ముందుగాల ఇనవడే పేరు అద్దంకి దయాకరన్న. పేరినవడుడే తప్పితే పదవి వచ్చినట్టే వచ్చి వెనుకకు మారిపోతుంది. కానీ గీతాప గట్ల కాకుండా ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది దయాకరన్నకు. కానీ చిత్రం ఏందంటే ఫస్ట్కేంచి పేర్లినవడ్డ చాలా మందికి కాకుండా విజయశాంతక్కకు టికెట్ ఇచ్చుడే హైలైట్ అంటున్నారు. అసలు రాములక్క షేయి పార్టీలే ఉన్నదా అని బీరిపోతున్నారు చాలా మంది. సర్కార్ వచ్చిన గీ 15 నెలలల్లో ఏనాడన్నా మైకుల ముంగడకొచ్చి సర్కార్ కోసం మాట్లాడితేనేమో షేయి పార్టీలే ఉన్నది అని అనుకుందరు. గాని ఇన్నొద్దులు సైలెంట్ గుండి ఇప్పుడు యాళ్లకు అధిష్టానంతా మాట్లాడుకొని టికెట్ తీసుకున్నది అని గరమైతున్నారు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక రేవంత్ అన్న అనుకున్నోళ్ళకు కూడా టికెట్లు ఇయ్యలే ఢిల్లీ లీడర్లు. ఎమ్మెల్సీ టికెట్లు వచ్చిన వాళ్ళ పేర్లను చూసి పర్షాన్ అయినా అసలు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు.
టైం వచ్చినప్పుడు అన్ని మాట్లాడతా అని అనుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఈ నెల 20వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టి అదే రోజు కౌంటింగ్ చేస్తారు. ఇక ఏం చేసినా లెక్కల ప్రకారం ఆడ ఏపీల జనసేన పూ పార్టీ ఒక్కొక్కటి, సైకిల్ పార్టీ 3 సీట్లు గెలుస్తాయి. ఈడ తెలంగాణలో కారు పార్టీ సిపిఐ ఒక్కొక్కటి, షేయి పార్టీ 3 సీట్లు గెలుస్తాయి. ఇక చూడాలి మరి అటెన్కాల రాజకీయం ఎట్లుంటదో 2 తెలుగు రాష్ట్రాల్లో అని అనవట్టిరు ఈ ముచ్చటెరుకైన రాజకీయ మేధావులు. తెలంగాణలో ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉన్నదో సర్కారు పాలన చూస్తుంటేనే అర్థమవుతుంది అని బయట మేధావులు చెప్పుకుంటున్నారు. సర్కారు ఎప్పుడు సభ పెడుతుంది, మైక్ల ముంగడికి ఎప్పుడు వస్తుంది, ఏం మాట్లాడుతుంది అనే దానికంటే ఎక్కువగా ప్రతిపక్ష కారు పార్టీలు ఎప్పుడు సభ పెడతాను, ఎక్కడ మీటింగులు పెడతాను, ఎప్పుడు మైక్ల ముంగడికి వస్తాను, ఏం మాట్లాడతాను అనే దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారట జనాలంతా. అంతకు తగ్గట్టుగానే ప్రతిపక్ష కారు పార్టీలు వాళ్ళు మాట్లాడే తరీక కానీ వాళ్ళ పద్ధతులు కానీ గట్లనే ఉంటున్నాయట. ఇది అదని కాదు, ఏ ముచ్చట మీదనైనా కూడా సర్కారు వాళ్ళ కంటే కారు పార్టీ వాళ్ళే జరంతా ఎక్కువ ఉంటున్నారని అంటున్నారు రాజకీయ మేధావులు చాలా మంది. కారు పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు కరెక్ట్గా కౌంటర్ ఇచ్చుట్లో కూడా సర్కారు ఫెయిల్ అవుతుంది అని షేయి పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఎట్లున్నదో అర్థమైతేనే ఉన్నది. అందుకు తగ్గట్టు కారు పార్టీలు మైక్ల ముంగట తయారుగా ఉంటున్నారు సర్కారు మీద ఉన్న వ్యతిరేకతను పట్టుకునేటందుకు. ఇవాళ సీఎం రేవంత్ అన్న మీద ఆయన పాలన మీద మాజీ మంత్రి హరీష్ రావు సార్ అయితే చాలా గట్టిగానే మాట్లాడిండు. ఎండలు వచ్చి పంటలు ఎండిపోతుంటే ప్రతిపక్ష పొలు సంబరపడుతున్నారని రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద మంచి మంచి లాజిక్ పాయింట్లతోటి గట్టిగా వచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు, ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా 1 ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇప్పుడే కొడుతున్నాయా ఎండలు? కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు కొట్టలేదా? మరి గప్పుడు ఎందుకో ఎండిపోలేదు పంటలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అంటున్నాడు హరీష్ రావు సారు. ఇక పనులు చేయాలంటే కమిషన్లు తీసుకుంటున్నారట షేయి పార్టీ పాలనలా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు? మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే చేతలైతే గడప దాటలేవు అని కారెడ్డం ఆడుకుంటా సర్కారు పథకాల మీద మాట్లాడాడు హరీష్ రావు సారు. నువ్వు చేసిందేం లేదు రైతులకు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు వడకనేపాయ్, రుణమాఫీ 50% కూడా కానటువంటి పరిస్థితే ఉన్నది, ఎరువులకు తిప్పలే ఉన్నది, మోటార్లు గాలిపోతున్నాయి, ఇంకా 400 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లలో జమ కాలేదు. నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటలేవు. రైతు భరోసా లేదు, రుణమాఫీ అందరికీ గాలే, బోనస్ ముచ్చట లేనే లేదు, రైతులకు ఏం చేయలే ఈ సర్కారు అని రేవంత్ అన్న పాలన మీద గరమైండు హరీష్ రావు సారు. సర్కారేమో ఇవాళ నామినేషన్ల కార్యంలో బిజీగా ఉంటే కారు పార్టీలు గా కార్యంతో పాటు సర్కారు పనితనం గురించి మాట్లాడు మీద కూడా బిజీగా ఉన్నారు. రేవంత్ అన్న తాపకు ఢిల్లీకి పోవుడు మానడు, కారు పార్టీలు సర్కారును దింపేదాకా ఆగరు అని మాట్లాడుకోబట్టిరు ఈ ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. పొత్తుల సంసారం అని అంటేనే ఏ నాటికో ఓ నాటికి ఇసుకపోక తప్పది అన్న ముచ్చట అందరికీ ఎరుకునేదేనా. ఏపీలో కూటమి సర్కారు పరిస్థితి కూడా గట్లనే ఉన్నదిలా. మీం చేయబట్టే మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయని, మీం చేయబట్టే మీరు అధికారంలో ఉన్నారు అని వాళ్లకు వీళ్ళు, వీళ్ళకు వాళ్ళు, వాళ్ళోసారి వీళ్ళోసారి అనుకున్న ముచ్చట్లు గట్టిగానే చూసినాం. మొన్న నడమ పిఠాపురం వర్మ సార్ కూడా పెట్టిన పోషు కథ కూడా మనం ఏందో చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కారులో మళ్ళీ పంచాయతీ మోపైందుల్లా. ఈసారి నాదేండ్ల మనోహర్ సారు అంత వచ్చింది. మరి ఆ ముచ్చటేందో పురా గడుచుకోవాలి కదా. చలో మరి కూటమిలో సీఎం బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న తప్పితే అందరూ లేనిపోని పంచాయతీలు పెట్టేటట్టే ఉన్నారు కదా. సైకిల్ పార్టీ నుంచి కానీ నడవ బగ్గనే అయినాయి పంచాయతీలు. కానీ బాబు సారు వార్నింగ్ ఇచ్చుడు చేయబట్టి గసంటి ఆగినాయి. ఏమన్నా ఉంటే ఎవరో చిన్న చిన్నోళ్ళు గసంటి మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ
జనసేన నుంచి మాత్రం ఇప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ మాట్లాడిన మాటలతోటి మళ్ళా పంచాయతీలు అయ్యేటట్టే కనిపిస్తున్నది మోక చూస్తుంటే. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొందనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీదకు మనం అందరం కష్టపడి పనిచేస్తాం. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిందని అంటే జనసేన పవన్ సార్ వాళ్ళనేనాట. బాబు సారు మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడంటే దానికి కారణం పవన్ సారే. ఆయనకు అప్పుడు బాబు సార్ కోసం నిలబడ్డాడు కాబట్టే బాబు సారు సీఎం అయిండు అన్నట్టుగా మాట్లాడిండు మంత్రి నాదెండ్ల మనోహర్ సారు. అసలు పవన్ సారు కూటమి ఆలోచన చేసిండు కాబట్టే ఓట్లు చీలకుంటాయి కూటమి సర్కార్ వచ్చింది అని కూడా మాట్లాడిండు నాదెండ్ల సారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొందనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీదకు మనం అందరం కష్టపడి పనిచేస్తాం. ఓ దిక్కు పవన్ సారేమో కూటమిలోనే ఉంటాం, కూటమి సర్కారే ఉంటుంది ముంగట ఏపీలా అని మాట్లాడుతుంటే లీడర్లు మాట్లాడే మాటలు చూస్తుంటే మాత్రం ఈ 5 ఏళ్ళు కూడా కూటమి కూడినటి తట్టు కానత్తలేదు కదా. రోజుకోగలు గిట్లనే మా వల్లనే మీరు బతుకుతున్నారంటే మేము చేయబట్టే మీకు అధికారం వచ్చింది, మా ఫోటోలు పెట్టుకొని మీరు పూజ చేసుకోవాలి అని అన్నట్టుగా మాట్లాడితే పంచాయతీలు ఇంకా పెరిగి కొసకు కూటమి కుట్లు తెగుతాయి అని అనవచ్చరుకి ముచ్చటేరకైన ఏపీ పబ్లిక్. ఇప్పుడు ఒక్కసారి ఎవరికన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోర్రి, ఇంకో పారి అసలు దెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త పడుతుంటారు. ఇప్పుడు పిల్లగాళ్ళు కూడా ఒకసారి పరీక్షలలో ఫెయిల్ అయితే ఇంకో పారి మళ్ళీ అదే పరీక్షలలో ఫెయిల్ కాకుండా మంచిగా చదువుకుంటా అంటారు. కానీ ఏపీ పాత సీఎం జగనన్న మాత్రం అందరికీ నచ్చినది నాకు అసలే అది నచ్చదురు, అందరూ చేసేది నేను అసలే అది చెయ్యనురు అన్నట్టు పాత పద్ధతులనే పోతాడు. మరి ఏ విషయంలో ఎందుకు ఆ ముచ్చట్లలో అట్లా పోతాడు అనేది ఆ ముచ్చట ఏందో పురాగార్చుకొని వద్దాం పారి. కొరకాసు ఆలినా కూడా ధాన్య పట్టుకుంటా అంటే ఇవ్వలేం చేస్తారు చెప్పుర్రి. పంకపాటి సర్కార్ వచ్చినప్పటి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలన్నా సీఎం జగనన్న సజ్జల సార్కి అప్పచెప్పిండు. ఆయన ఏం చెప్తే గదే నడిచింది పార్టీల. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్నే పార్టీ లీడర్లు అందరూ మాట్లాడతారు అని 2 తెలుగు రాష్ట్రాలలో ఇననోళ్ళు ఉండరు కావచ్చు. ఆయన సలహాలు ఉన్నాడు కాబట్టే ఇప్పుడు అధికారం పోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది కథ అని చాలా మంది గరం మీద ఉన్నట్టు ఆ ముచ్చట్లు కూడా వినబడ్డాయి. కానీ విజయసాయిరెడ్డి సారాసంటోని ఇడిచిపెట్టుకున్న జగనన్న సజ్జల సార్ని అయితే ఇడిచిపెట్టుకునే తట్టు లేడు. సర్కారు ఉన్నప్పుడే కాదు సర్కారులో లేకున్నా కూడా సజ్జల సార్ సలహాలు బగ్గనే వింటున్నాడట జగనన్న. ఏదన్నా పని ఉన్నా కూడా గాయనకే అప్పచెప్తున్నాడట. ఇచ్చేది 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పైసలైతే 2,600 కోట్లు పెట్టింది కూటమి సర్కారు. మొత్తం పైసలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసే కాదు, ఈ నెల 12వ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం యువత పోరు పేరుతోటి నిరసన కార్యం ముంగటేసుకున్నది పంకపాటి. ఆ కార్యాన్ని కూడా జగనన్న సజ్జల సార్కి అప్పచెప్పిండట. ఇక యూత్ పిల్లగాళ్ళను చదువుకునేటోళ్లను పార్టీ లీడర్లను కార్యకర్తలను వగైరా అన్ని పనులు సజ్జల సార్ దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఎత్తనన్న చేసి నిరసన కార్యం మస్తుగా హిట్ కావాలని చూస్తున్నాడట. ఇప్పటికీ కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి పంకపాటి ఏ నిరసన కార్యం ముంగటేసుకున్నా ఏది కూడా పార్టీకి పెద్దగా ఫాయిదా గానే కాలేదు. సర్కారుకు గింతనన్నా కూడా నష్టం కాలే. మరి గిదింతోటి ఏమవుతుందో కానీ తెలంగాణలో కారు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ సర్కారు మీద చేస్తున్న పోరాటాన్ని చూసన్న జగనన్న మారితే మంచిగుండు. ఏదన్నా కార్యం అంటే కారు పార్టీ కార్యకర్తల నుంచి మొదలు పెడితే అందరు లీడర్లు ఒక్కటవుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ పంకపాటిలో గట్ల గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవ్వరు కానత్తనే లేరు. ఓ కార్యం పెడితే అందరు ఒక కాడికి వత్తను కూడా వత్తలేరు. ఇక జగనన్ననేమో గదే రొటీన్ స్పీచ్లు ఇస్తున్నాడు అని రందిపడుతున్నారట కొందరు పంకపాటి కార్యకర్తలు. ఇక చూడాలి మరి జగనన్న ఎన్నడు మేల్కుంటాడో ఏమో. పబ్లిక్ మీకోసం ఇవాళ కూడా కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, మరి అవేంటి చూడాలి కదా. చలో మరి. అగ్గో చూస్తున్నారులా సినిమా పోస్టర్ల మీద ఎవరున్నారో. ఓర్ని జగ్గారెడ్డి సారు
మహేష్ బాబు లెక్క ఉరుక్కుంటా, బాలయ్య బాబు లెక్క కత్తి పట్టుకుంటా, పెదరాయుడు లెక్క కుర్చీలో కూసోని ఓహో ఆహా సారు ఫోజులు మామూలుగా లేవు కదా. ఇక ఇవన్నిటిని చూసి ఇవే అమీర్పేట ఎడిటింగులురా సామి అని అనుకునేరు. సారు నిజంగానే సినిమాలకు పోతున్నాడు లో. టైటిల్ కూడా జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అని పెట్టిండ్రు. ఆయనతో ఆ టైటిల్ ని చూసి సారు లవర్ బాయ్ గా నటిస్తున్నాడా ఏందని పరిశాన్ అయ్యేరు. కాదు కాదు, మాఫియాని ఎదిరించి ఒక ఆడవిళ్లకు లగ్గం చేసే క్యారెక్టర్ అట జగ్గారెడ్డి సార్ది. నిజ జీవితంలో సారు అందరికి సాయం చేసినట్టు సినిమాలో కూడా ఒక ప్రేమ జంటకు సాయం చేయబోతున్నాడట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాదికి టాకీసులకి వత్తదట. మరి నువ్వు సినిమాలల్లో నటిస్తున్నావు, మీ పాటోళ్ళు ఏమంటారే అని అడిగితే సీఎం రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని పర్మిషన్ తీసుకొని నటిస్తున్నాడట. ఇక సినిమా విడుదలైనాక స్పెషల్ షోలు వేసి మరి షెయి పాటోళ్ళందరికీ చూపెడతాడు కావచ్చు జగ్గారెడ్డి సారు. మరి చూడాలే సినిమాల సారు పర్ఫార్మెన్స్ ఏ తీరుగుంటదో, టాకీస్ల విడుదలైనాక సార్కు ఇంకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందో చూడాలే మరి. మిర్యాలగూడ పరువు హత్య కేసుల మొత్తానికి ఇయ్యాల కోర్టు తీర్పొచ్చిందుల్లా. 6 ఏళ్ల కింద ప్రణయ్ అమృత లవ్వాడి లగ్గం చేసుకుంటే అమృత తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగుతోని ప్రణయ్ను మర్డర్ చేపించిన ముచ్చట అందరికీ తెలిసిందే. ఈ హత్య మీద తెలుగు రాష్ట్రాల్లో బగ్గనే రచ్చ జరిగింది. ఇక ప్రణయ్ తండ్రి కేసు పెట్టే వరకు ఈ కేసులో A1 ఉన్న మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు. ఇక ప్రణయ్ను చంపిన కేసులో A2 ఉన్న సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఇవాళ ఉరి శిక్షనేసింది. కడమ 6 జీవిత ఖైదు శిక్ష వేసింది. ఈ తీర్పుతోని న్యాయం గెలిచిందని ప్రణయ్ తండ్రి మీడియా ముంగడికొచ్చి గీ ముచ్చట చెప్పిండు. ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు. ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నాకు కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. పాపం ఆ తండ్రి బాధ కూడా నిజమే కదా నుల్లా. ఏమన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకెట్లనన్నా ఆలోచన చేయాలి. అంతేగాని పరువు కోసం సుపారీలిచ్చుడు, సంపుడు, జీవి తీసుకునుడైంది. ఇప్పుడు చూడుండ్రి, ఒక్క హత్య చేయబట్టి ఎందరి జీవితాలు ఆగమాగమైనాయో అని అంటున్నారు గిది చూసినోళ్ళు. మరి సుపారీ తీసుకున్నోళ్ళ గతి కూడా ఏమైందో గీ తీర్పుతోని అందరికీ అర్థమైంది. ఇప్పటికన్నా సుపారీలు తీసుకొని మనుషుల పానాలు తీసేటోళ్ళు గీ తీర్పుతోనన్నా మారతారో మరి చూడాలే. ఇక టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఏపీ జనాలకు బంపర్ ఆఫర్ ప్రకటించిండులో. ఎవలకన్నా 3వ సంతానం పుడితే పైసలు, ఆవు గిఫ్ట్ కింద ఇస్తాడట. 3వ సంతానంగా ఎవలకన్నా అమ్మాయి పుడితే 50,000 రూపాయలు ఇస్తాడట. ఇక మగ పిల్లగాడు పుడితే ఒక ఆవును బహుమతి కింద ఇస్తాడట. మరి సారు ఉన్నట్టుండి గీ ఆఫర్ ఎందుకు ప్రకటించిండంటే సెంటర్ సర్కారోళ్ళు చేయబోయే డీలిమిటేషన్ అంటే జనాభాను బట్టి రాష్ట్రాలకు ఎంపీ సీట్లు వచ్చే కార్యం అన్నట్టు. ఈ లెక్కన తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎంపీ సీట్లు కూడా తక్కువ ఉంటాయి. గందుకే మనం పార్లమెంట్లో గట్టిగా కొట్లాడాలంటే మన జనాభా ఎక్కువ ఉండాలి, మనకు ఎక్కువ ఎంపీ సీట్లు రావాలి అని గీ ఆలోచన చేసిండన్నట్టు ఎంపీ సారు. సీఎం చంద్రబాబు సార్ కూడా పిల్లల్ని కానుండ్రి, మనకు చాలా అవకాశాలు ఉంటాయని చాలా సభలలో చెప్పుకొచ్చిండు కదా. ఇక సార్ను ఆదర్శంగా తీసుకొని ఎంపీ సార్ కూడా గీ తీరుగా ఆఫర్ ప్రకటించిండు అన్నట్టు. ఇక సార్ పెట్టిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మీరు పెట్టిన ఆఫర్ ఏమో గాని అసలుకే ఇయాల రేపు స్కూల్ ఫీజులకు, కడమ ఖర్చులకు బుగులు పడి చాలా మంది ఒక్కల్నే కంటున్నారు. ఇంకొందరైతే పిల్లల్నే వద్దనుకుంటున్నారు. అసొంటిది మీరిచ్చే 50,000కు ఆశపడి ఇంకా ముగ్గురు పిల్లల్ని కనాలనా సారు? మంచిగున్నది మీ కథ అని గరమైతున్నారు సారు ఆఫర్లను చూసిన కొందరు. అగ్గో గీనేంది
అన్ని జంతువుల బొమ్మలకు కట్టిన తాడును గుంజుతున్నాడు అని పరిశీలన అవుతున్నారా? ఏం లేదులా, ఏ జంతువు ఎంత బలంగా ఉంటుందో దాని ముంగట మన బలం ఎంతనో చూసుకుందాం అని గీ తాడును గుంజుతున్నాడు. ఇంగ్లాండ్లున్న జూ పార్కులో గీదాన్ని పెట్టిండ్రు ఆడున్నోళ్ళు. జూ పార్క్ వచ్చేటోళ్ళు జంతువులను చూసిపోవడే కాదు అవిటి బలంతో పోటీ పడచ్చని గీ తిరిగి ఏర్పాటు చేసిండ్రట. అయితే జంతువును బట్టి తాడు బయటకు వస్తుంది అన్నట్టు. ఏనుగు బలం ఎక్కువ కాబట్టి గా తాడు గుంజినా రాదన్నట్టు. అటెన్క పులికి కట్టిన తాడు కూడా గట్టిగా ఉన్నది. జూ పార్కోళ్ళు భలే ఏర్పాటు చేసిండ్రని తారీఫ్ చేస్తున్నారు గీ జూకి వచ్చినోళ్ళంతా. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అరే మా తానున్న జూ పార్కులలో కూడా గిసొంటి సౌలత్ ఎత్తే మంచిగుండునని అంటున్నారు ఇది చూసినోళ్ళు. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలు అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించు మన జోరుదార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.